దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం. సృష్టి ఆరంభంలోనే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అనగా దేవుడు అందరికీ పైనున్నవాడు, అంతటా ఉన్నవాడు, ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు. కన్యక ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి కృపాశక్తి సంపూర్ణుడుగా శరీరధారి అయి ఈ భూమికి అరుదించెను. ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరి రక్షణార్థమై సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుచున్నానని, ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి వచ్చి మరలా ఆయన ఆత్మరూపిగా ఆదరణకర్తగా మన మధ్య సంచరించుచున్నాడు. మనము ధన్యులము. మనకు పైనున్నవారు, మనతోనున్నవారు, మనలోనున్న దేవుడు ఆయన ఆదరించువాడు, ధైర్యపరచువాడు, అద్భుతాలు చేయవాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని స్తుతించుము, అధైర్యపడకు. దేవుని ఆత్మ నీకు తోడైయుండును గాక. ఆమేన్.